టాలీవుడ్ హాస్య బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినీ ప్రేక్షకులను తన హావభావాలతో కట్టిపడేశారు. తాజాగా ఆయన నిన్న 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 1వ తేదీన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. నిన్న ఆయన బర్త్డే కావడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్ లో ఆయన చేసిన సినిమాలకు ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కిన తొలి నటుడిగా నిలిచారు. కేవలం ముఖ కవళికలతోనే నవ్వించే టాలెంట్ ఆయనకు మాత్రమే సొంతము. అందుకే అతన్ని హాస్య బ్రహ్మ అనే బిరుదు పొందారు. బ్రహ్మానందం సినీ ఇండస్ట్రీలో 31 సంవత్సరాల పాటు కమెడియన్ గా అభిమానులను అలరించారు. ఆయన దాదాపు 1200కు పైగా సినిమాల్లో నటించారు. గతేడాది రంగమార్తాండ చిత్రంలో కనిపించిన ఆయన అనారోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు ఇంత స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. చెప్పులు కూడా కొనలేని స్థితిలో నుండి లెక్చరర్ గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు బ్రహ్మానందం. అయితే తన వద్ద చదువుకోవడానికి డబ్బు లేకపోవడంతో ఇతరుల సాయంతోనే చదువును పూర్తి చేశారు. తనకు సాయం చేసిన వాళ్ళ ఇంట్లో చిన్నపాటి పనులు చేసి పెడుతూ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే పీజీ చేసేందుకు తన దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అదే సమయంలో వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం టాలెంట్, కామెడీని చూసి ఎంఏ తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులోని చిన్న అద్దె గదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. పీజీ చదువుకునే రోజుల్లో నల్లపాడు రూమ్ నుండి కాలేజీకి వెళ్లే దారిలో లారీలకు పెయింట్ వేసేవారు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశారు. తాను చేసిన పనికి 4-5 రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చారు బ్రహ్మానందం. అలా సొంతంగా పనులు చేసుకుంటూ దాతల సాయంతో చదువుతూ తన చదువును పూర్తి చేసి లెక్చరర్ గా మారారు. ఆ తర్వాత లెక్చరర్ స్థాయి నుండి టాలీవుడ్ లోనే ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగిన తీరు అద్భుతం. కళారంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. కొన్ని వందల సినిమాల్లో మెప్పించిన హాస్యబ్రహ్మ ఆస్తులు ఎంత సంపాదించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చదువుకోవడానికి డబ్బులు లేని స్థితి నుండి 100 కోట్ల ఆస్తులు సంపాదించారు. నిన్న ఆయన బర్త్డే కావడం, ఈ సందర్భంగా బ్రహ్మానందం ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం. తాజా సమాచారం ప్రకారం ఆయన స్థిర, చరాస్తులు కలిపి దాదాపు 500 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా. ఆయనకు కోట్ల విలువ చేసే అగ్రికల్చరల్ ల్యాండ్ కూడా ఉందట. దీంతో పాటు జూబ్లీహిల్స్ లో ఓ లగ్జరీ ఇల్లు కూడా ఉందట. కార్ల విషయానికి వస్తే ఆడి Q7, Q8 తో పాటు మెర్సిడెస్ బెంజ్ కారు కూడా ఉందట. ఇలా నటుడిగా బ్రహ్మి బాగానే ఆస్తులు సంపాదించారు. అయితే వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాదు, చిత్రకళాకారుడనే విషయం కూడా తెలిసిందే. విరామ సమయంలో ఆయన దేవుళ్ల చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు విద్యార్థులకు పాఠాలు బోధించిన బ్రహ్మానందం నేడు తిరుగులేని నటుడిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు. ఇటీవలే మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నారు. ఆ పుస్తకాన్ని మెగాస్టార్ రామ్ చరణ్ కు అందించారు. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తక రూపం ఇచ్చానన్నారు బ్రహ్మానందం.